100 చీమలు శిఖరాగ్రాన్ని అధిరోహిస్తూ ఉంటాయి. దాంట్లో 99 చీమలు ఒక చీమని అపహాస్యం చేస్తూ, ఆహారం ఇవ్వకుండా వాటిని కాలుబెట్టి లాగేస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆ ఒక్క చీమ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ 99 మందిని ఓడించి ఆ శిఖరాన్ని అధిరోహించి విజేత అవుతుంది. అప్పుడు ఈ 99 మందికి ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది. మనం ఇన్ని విధాలుగా మనం వాటిని ఇబ్బంది పెట్టినా ఈ చీమ ఎలా విజేత అయిందని. చివరాఖరి మనకు తెలిసింది ఏంటంటే ఆ చీమకి చెవుడు మూగ అని. అదేవిధంగా మనం ఏదైనా ఒక మంచి రంగాన్ని ఎంచుకొని మన మీద మనకి నమ్మకము, దృఢ విశ్వాసంతో ముందడుగు వేస్తున్నప్పుడు ఆ మంచిది కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులకు నచ్చకుండా రాబంధువులా కాల్చి తోబుట్టులు కావచ్చు, ఈర్ష్యాద్వేషాలతో బంధువులు, స్నేహితులు, మరి ఇతర వర్గం వాళ్ళు కూడా మాటలు తూటాలతో, బాణాల లాంటి మాటల తూటాలతో మన మనసును గాయపరచాలని చూసినప్పుడు ఆ మాటలకి మనం బాధితురాలు కాకుండా వాటిని మనసు వరకు తీసుకోకుండా ఈ చీమ అనే నీతి కథని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఎంచుకున్న మంచి మార్గమైన దాంట్లో నైపుణ్యం చూపిస్తూ దాని మీద ఏకాగ్రతతో, ఫోకస్తో ఉండి విజేతలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి.